ఈరోజు వీడియోలో మనము ప్లమ్ కేక్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్లమ్ కేక్ అనేది బ్రిటిషర్స్ కాలం నాటి రెసిపీ అనమాట. ఇది వాళ్ళ యొక్క క్రిస్మస్ ట్రెడిషనల్ డిష్. ఈ రెసిపీని వాళ్ళు రిచ్‌నెస్‌కి, అబండెన్స్ ఆఫ్ ప్రాస్పెరిటీకి సింబల్‌గా ట్రీట్ చేస్తారు. క్రిస్మస్‌కి ఇన్వైట్ చేసే గెస్ట్‌లకి ఇన్విటేషన్‌తో పాటు ఈ కేక్‌ని కూడా పంపిస్తారు. సో, ఈ కేక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? హాయ్! హలో! నమస్తే. నా పేరు రిధిమా. వెల్కమ్ టు రిధీస్ విజన్స్. ముందుగా మనము ఆరెంజ్ జ్యూస్‌ని తీసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్, గ్రేప్ జ్యూస్ ఏదైనా పర్వాలేదు. ఫర్మెంటెడ్ అయిన జ్యూస్‌ని తీసుకుంటూ ఉంటాము. సో, దీనిలోకి చెర్రీస్, నట్స్, కిస్మిస్, టూటీ ఫ్రూటీ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాము. ఇంకా డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఆరెంజ్ జ్యూస్‌లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి మనం క్యారమెల్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. సో, అదెలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక పాన్ తీసుకొని దానిలోకి షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. షుగర్ క్యారమెలైజ్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వన్స్ షుగర్ గోల్డ్ కలర్‌లోకొచ్చిన తర్వాత దీనిలోకి మనము హాట్ వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. స్లోగా హాట్ వాటర్‌ని యాడ్ చేసుకొని క్యారమెల్ వాటర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఈ క్యారమెల్ వాటర్‌ని మనము ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. సో, ఇవన్నిటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. సో, ఈలోపు చెర్రీస్, టూటీ ఫ్రూటీ ఇవన్నీ కూడా సాఫ్ట్ అవుతాయన్నమాట. సో, ఒక పాన్ తీసుకొని మనము చక్కగా దాన్ని గ్రీస్ చేసుకోవాలి కేక్‌ని బేక్ చేసుకోవటానికి. కేక్ ఈజీగా డీమోల్డ్ అవ్వటానికి బేకింగ్ పేపర్ కానీ, పార్చ్‌మెంట్ పేపర్ కానీ యూజ్ చేస్తాము. ఏది లేకపోతే కనుక ఆయిల్ అండ్ పౌడర్‌తో గ్రీస్ చేసుకోవచ్చు. పౌడర్ డస్టింగ్ అనేది సరిగ్గా చేసుకోకపోతే డీమోల్డ్ అయ్యేటప్పుడు కేక్ అనేది సరిగ్గా రాదు. కేక్ బ్యాటర్‌ని ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పావు కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి. తర్వాత 2 లవంగాలు, 4, 5 దాల్చిన చెక్క ముక్కల్ని కూడా వేసుకోండి. ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకొని తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు పెరుగు, హాఫ్ కప్పు వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసుకోండి. ఈ మిక్చర్‌ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1 కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు మైదాతో కూడా ఇది తయారు చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్‌ని యాడ్ చేసుకోండి. కోకో పౌడర్ అనేది ఈ కేక్‌కి చాలా మంచి టేస్ట్‌నిస్తుంది. తర్వాత 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. సో, డస్ట్ పార్టికల్స్ ఏమీ కూడా మన పౌడర్‌లోకి రాకుండా దీన్ని చక్కగా జల్లెడ పట్టేసుకోండి. ఎక్స్‌ట్రాగా ఉన్న పార్టికల్స్ అన్నిటిని కూడా మీరు పక్కకి తీసేసుకోవచ్చు. సో, వన్స్ ఈ మిక్చర్ అనేది తయారైపోయిన తర్వాత దీనిలోకి మనం గ్రాడ్యువల్‌గా మనం తయారు చేసి పెట్టుకున్న ఆయిల్, కర్డ్ మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగం వేసుకుంటాం కాబట్టి మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. మీరు కావాలంటే గనక వెనిలా ఎసెన్స్ కూడా దీనిలోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్‌ని గ్రాడ్యువల్‌గా దీనిలోకి మనము ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే గనుక బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది. సో, గ్రాడ్యువల్‌గా లిక్విడ్‌ని యాడ్ చేసుకుంటూ ఒకటే డైరెక్షన్‌లో బ్యాటర్‌ని మిక్స్ చేసుకోవాలి. లమ్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నిటిని కూడా జల్లించి దీంట్లోకి తీసుకుంటున్నాం కాబట్టి. మిక్స్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ కనుక టైట్‌గా అనిపిస్తూ ఉంటే మిల్క్‌ని యాడ్ చేసుకొని గ్రాడ్యువల్‌గా మనము కన్సిస్టెన్సీని సెట్ చేసుకోవచ్చు. బ్యాటర్‌లోకి యాడ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఈక్వల్ సైజెస్‌లో కట్ చేసుకుంటే కనుక మనకి తినేటప్పుడు ఈచ్ బైట్‌కి కూడా టేస్ట్ అనేది బావుంటుంది. అండ్ అదే విధంగా అవన్నీ కూడా ఒకటే విధంగా బేక్ అవుతాయి. సో, మిక్స్ చేసుకున్న బ్యాటర్ అన్నిటిని కూడా మనము కేక్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాము. ఆల్రెడీ మనము పౌడర్ డస్టింగ్ చేసుకొని పెట్టుకున్నాం కదా! కేక్ ఎప్పుడు బాగా రావాలి అంటే మనము ముఖ్యంగా చూసుకోవాల్సింది మెజర్‌మెంట్స్. అండ్ అదే విధంగా బేకింగ్ పౌడర్ క్వాంటిటీ అండ్ బేకింగ్ సోడా క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. కేక్ బ్యాటర్‌లో ఎటువంటి ఎయిర్ బబుల్స్ లేకుండా ఒకసారి గట్టిగా ట్యాప్ చేసుకోండి. ఓవెన్ లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి సాల్ట్ వేసుకొని
మన కేక్ బౌల్ పెట్టుకోవటానికి ఒక స్టాండ్ పెట్టేసుకొని దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 7 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్న తర్వాత, మనం ఆల్రెడీ తీసుకున్న కేక్ బౌల్‌ని దీనిలోకి పెట్టుకొని 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో, 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని బేక్ చేసుకోవాలి. టూత్ పిక్‌కి గుచ్చితే దానికి ఏమీ అంటకుండా నీట్‌గా వచ్చేస్తే గనుక మన కేక్ అనేది బేక్ అయిపోయినట్లే. కేక్ అనేది తీసి పక్కకు పెట్టుకొని కంప్లీట్‌గా కూల్ అయిన తర్వాత మనము దీన్ని షేప్స్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డీమోల్డ్ చేసుకోండి. డీమోల్డ్ చేసుకోవడానికి పక్కాగా కూల్ అయిపోయి ఉండాలి కేక్ అంతా కూడా. లేదంటే గనక మధ్యలో కేక్ బ్రేక్ అయిపోతుంది టర్న్ చేసేటప్పుడు. సో, చూసారు కదండీ! ఎంతో సాఫ్ట్‌గా, యమ్మీగా ఉన్న ప్లమ్ కేక్‌ని ఎలా తయారు చేసుకోవాలో. క్రిస్మస్ స్పెషల్ అయిన ఈ ప్లమ్ కేక్ రెసిపీ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం విధీస్ విజన్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.